క్యారెట్ రైస్కి ఇలా పొడిపి చేసుకున్న అన్నం, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు అండ్ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ మసాలాలు ఇలా రెడీ చేసుకోవాలి. పాన్లో నూనె పోసుకొని కాసింత జీలకర్ర, నూనె వేడెక్కాక ఆ తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డలు అండ్ టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు ఇలా అన్నీ కూడా వేసుకోవాలి. చక్కగా చెక్కలు అవి కూడా కాసింత పసుపు అండ్ చెక్క ఒకటి, మిరియాలు, లవంగా 2, ఇలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా క్యారెట్ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. కాసేపు ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే క్యారెట్, టమాటా, ఉల్లిగడ్డలు అన్నీ కూడా చక్కగా ఉడకాలి. ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి.